श्रीगुरुभ्यो नमः। हरि ओं। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం కొద్దిమంది మిత్రులు కూడా అడిగారు కామెంట్ రూపంలో, దానికి సమాధానం చెప్పాను। మరొకసారి రికగ్నిషన్ అంటే గుర్తిస్తున్నాను వారి గురించి। షేర్ మార్కెట్ని 12 రాష్ట్రాల వారికి లింక్ చేయడం ఏంటి, నాకు ఆశ్చర్యంగా ఉందని అడిగారు। మీ జన్మ జాతకంలో కూడా శిరస్సు నుంచి పాదం వరకు గ్రహాల యొక్క కారకత్వాలు ఉంటాయి। కంటికి ఒక గ్రహం కారకత్వం, కంటిలో నరాలకు గ్రహ కారకత్వం। కంటికి శుక్రుడైతే కంటి నరాలకి శని కారకుడు అవుతాడు, నరాల్లో రక్తానికి శని కారకుడు అవుతాడు, కుజుడు కారకుడు అవుతాడు, ఎముకలకి బొక్కలకి కుజుడు కారకుడు అవుతాడు, జ్ఞానానికి గురుడు కారకుడు, శుక్రుడు తేజస్సు కారకుడు, శని ఆయుష్ కారకుడు, శని కష్టానికి సుఖానికి కారకుడు, రాహు మాయకి కారకుడు అంటే ప్రలోభాలకు కారకుడు, కేతువు నిర్లిప్తత నిరావాదానికి కారకుడు, నిరాశావాదం। ఇలా మనము ప్రతి గ్రహాన్ని కూడా మనము కారకత్వంలో తీసుకోవాలి। అలా ప్రపంచంలో ప్రతి విషయం గురించి కూడా చెప్పగలిగేటువంటి శాస్త్రం, ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం మాత్రమే। ఇది నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను। సరే, ఇంకా మీరు పురాణాల్లోకి ఇంద్రాటికి వెళ్ళినప్పుడు తర్వాత విషయం। కానీ మనకు ఈ సంవత్సరంలో ధనాధిపతి ఎవరు, గ్రహగతులు, సేనానాయకుడు ఎవరు, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి అని చూసుకుంటున్నప్పుడే ఇది మేము లెక్కలు వేసుకుంటాం। కాబట్టి షేర్ మార్కెట్ గురించి చాలా చిన్న విషయం గ్రహాలని 12 రాశులు కలపడం అనేది। సో మేము వార ఫలితాలు చెప్పేటప్పుడే ఏ రాశుల వారి బాగుందో చెప్తున్నాం। అదేవిధంగా ఏ షేర్లు బాగుంటాయి, లాభాలు పొందుకుంటాయి అని ఒక పరిశోధన ఇంకా మేము సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంకా పరిశోధన చేస్తూనే ఉంటాను। పరిశోధన చేస్తూ మీకు వివరాలు చెప్తాను। దానివల్ల లాభం పొందినవారు, నష్టం పొందినవారు మాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, పర్వాలేదు। కానీ కామెంట్ అనేది గౌరవంగా ఉండాలి, అంతే తప్ప ఒరే తుర్రే అని పేరు పెట్టి కామెంట్ చేస్తే అలాంటి సమాధానం, దానికంటే మించిన సమాధానం మీకు వస్తుంది। కిరణ్ శర్మ అనేవాడు సాత్వికంగా కనబడుతున్నటువంటి పౌరుషం కలిగిన వ్యక్తి। శాస్త్రం గురించి మాట్లాడండి, నో ప్రాబ్లం, శాస్త్రాన్ని నిందించేటువంటి స్థాయి లేదు। అలా నన్ను నిందించవచ్చు, కానీ తప్పుడు పదాలు ఉపయోగిస్తే దానికి 100 జోడించి తిరిగి పంపే ప్రయత్నం। నేను ఎక్కడ ఉంటున్నానో తెలుసు, కిరణ్ శర్మ ఆస్ట్రాలజీ అని కొడితే ప్రపంచంలో నా లొకేషన్ మీకు తెలుస్తుంది। కాబట్టి అనామకులు, నేమ్ లేని వాళ్ళు, పేరే లేనివాడు నాకు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో మీరు మెసేజ్ చేస్తూ ఉంటారు। జాగ్రత్తగా మాట్లాడితే నేను ఇంకా జాగ్రత్తగా మాట్లాడతాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి। అశాస్త్రీయంగా తప్పుడు మార్గంలో చెప్పను। ఏదైనా ఒక పరిశోధన శాస్త్రంలో కానీ ఇతరత్ర విషయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా నేను అవపాసన, అందరూ అవపాసన అంటే పెద్ద అనుకుంటారు, జ్యోతిష్యాన్ని 4 చుక్కలు తీసుకొని స్వీకరిస్తున్నాను అంతే, అవపాసన పడుతున్నాను అంతే। ఇంకా దాని గురించి నాకు తెలియదు, ఇంకా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది। కాబట్టి ఇలా పరిశోధన ద్వారా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇంకా చదువుకుంటాను, ఇంకా పరిశోధన చేస్తాను। అలా పరిశోధన చేస్తూ మీకు తగినటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ వారంలో షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా మనకి 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో, ఆగస్టు 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో షేర్ మార్కెట్ యొక్క ప్రయాణం, అలాగే దాని ఉన్నటువంటి పరిణామం ఎలా ఉండబోతుంది। 26, 27 తేదీలలో కాస్త నిదానంగా ప్రారంభమైన 28, 29, 30వ తేదీలలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు। మనకి రష్యా లాంటి, ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు కానివ్వండి, ఇరాక్ లాంటి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధాలు కానివ్వండి, అమెరికా చేస్తున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, అమెరికా ఎన్నికల ప్రణాళిక కానివ్వండి, ఈ అన్ని పరిణామాలు మరియు మన భారతదేశం యొక్క ఉన్నత స్థితి, భారతదేశం యొక్క భౌగోళిక స్థితిని, అలాగే వాతావరణాన్ని, అలాగే వ్యవసాయాన్ని కూడా మేము తీసుకుంటాం। ఇక్కడ కూడా అసలు వ్యవసాయానికి షేర్కి లింక్ ఏంటి అని అడిగితే వర్షానికి లింక్ కూడా ఉంది। మీకు 2023లో జూన్ మాసంలోనే వర్షాలు లేవు అని చెప్పగానే ఈ సెన్సెక్స్ ఒకేసారి పడిపోయింది। 2023 జూన్ మాసంలో ఈసారి వర్షాలు లేవు, సరైన వర్షాలు లేవు అనగానే సెన్సెక్స్ పడిపోయి షేర్ మార్కెట్ పడిపోయింది। న్యూస్ మీరు వెతుక్కోవచ్చు, జూన్ నెల 2023। కానీ అదే మేము మాసంలో స్పష్టంగా చెప్పాం, వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కూడా, కాకపోతే సాధారణం కంటే తక్కువ వర్షపాతం చెప్పాము మేము। కానీ ఇక్కడ మీరు వాతావరణ శాఖ వాళ్ళు వర్షాలు లేవు ఈసారని చెప్పారు, మేము ఉన్నాయని చెప్పాము। ఈ సంవత్సరంలో కూడా మీరు మే మాసంలో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ, మేము మాత్రం బ్రహ్మాండమైనటువంటి వర్షాలు ఉన్నాయని చెప్పాము మేము। పంచాంగంలో డిసెంబర్ నెలలోనే 2023లో ప్రింట్ అయిపోయింది। మేము గొప్పోళ్ళం అని చెప్పట్లే, కానీ మేము కూడా గొప్పోళ్ళం అని చెప్పడం, వాతావరణ భారతీయ పరిశోధకులు, సైంటిస్టులు గొప్పోళ్ళని కాదని మేము చెప్పట్లేదు, కానీ మేము కూడా గొప్పవాళ్ళమే చెప్పడానికి ఇది ఉదాహరణ। కాబట్టి ఈ మాసంలో పడుతున్న వర్షాల గురించి కూడా మీరు లెక్కెట్టుకోవచ్చు, తప్పకుండా పంచాంగంలో రాసే ఉంది। సరే, ఆ విషయాలు పక్కన పెడితే షేర్ మార్కెట్ విషయంలో వాతావరణాన్ని, భౌగోళిక వ్యవసాయాన్ని కూడా మీరు తీసుకుంటున్నప్పుడు మంచి ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి కాబట్టి ఎగుబడి దిగుబడి
మనకి లాభంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన భారతదేశానికి ఒక రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనం పొందుకునే అవకాశం. దానివల్ల సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి తప్పకుండా సెన్సెక్స్లో వృద్ధి పొందుకునే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. 80.894, 81,000కి చేరుకున్నటువంటి గత వారపు సెన్సెక్స్ ఈ వారంలో మళ్ళీ మనకి 82,000 వరకు వెళ్ళే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అందులో మీకు సందేహం లేదు. యుద్ధ వాతావరణాన్ని కూడా సమసిపోతున్నాయి. అమెరికా లాంటి దేశాలు ఇజ్రాయెల్తో నిరాయుధీకరణ లాంటివి సంస్కరణ చేయడానికి రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి ఒక సంధి వ్యవస్థ అనుకూలంగా మారబోతున్నందువల్ల అంతర్జాతీయ సంకేతాలు కూడా మనకి ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అలాగే ఐరోపా దేశాలు ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా మనకి లాభాన్ని సూచిస్తున్నాయి. అలాగే చమురు నిల్వల వల్ల కూడా మనకి ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుకునే అవకాశం కనపడుతుంది. అంటే చమురు ధరలు తగ్గడం వల్ల మనకి ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దానివల్ల మనకి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉధృతిగా ఉన్నది. భాద్రపద మాసంలో అంటే ఆగస్టు ఎండ్ తర్వాత భాద్రపద మాసంలో వస్తున్నటువంటి అంటే సెప్టెంబర్లో జరగబోతున్నటువంటి నియామకాలు ఎంత లేదన్నా ప్రతి ఐటీ కంపెనీలో మినిమం మనకి 10,000 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 10,000 మందిని ఒక్కొక్క సంస్థలో రిక్రూట్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి తప్పకుండా సాఫ్ట్వేర్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కే అవకాశం కనపడుతోంది. అలాగే చమురు ధరల వల్ల ఆర్థిక ప్రయోజనం పొందుకోబోతోంది. అలాగే బులియన్ మార్కెట్ వల్ల కూడా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికీ గురుడు, శని, కుజుడు కారకుడు అవుతున్నాడు. కాబట్టి ఈ మాసంలో, ఈ వారంలో అనుగ్రహమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా గ్రహాల అనుకూలం వల్ల సెన్సెక్స్ వృద్ధి పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. బీఎస్సీలో కూడా మంచి నమోదు చేసుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు బాగుంటున్నాయి. కాబట్టి మీకు తప్పకుండా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి షేర్లు కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగ షేర్లు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ షేర్లు కానివ్వండి, అలాగే చమురు సంబంధించినటువంటి షేర్స్ కానివ్వండి, వస్త్రాలు, అలాగే ధాన్యపు సంబంధించినటువంటి షేర్ మార్కెట్ మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలో కూడా రేపు భాద్రపద మాసంలో ఉత్పత్తి బాగా పెరిగి ఆశ్వీజ మాసంలో మీరు గుర్తుపెట్టుకోండి, దసరా సంబంధమైనటువంటి విషయాల కన్నా ఈ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఉత్పత్తి అలాగే క్రయ విక్రయాలు బాగా పెరుగుతాయి. కాబట్టి రేపు భాద్రపద మాసంలో అనేకమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. కాబట్టి దాని సూచకంగా ఇప్పుడు ఆగస్టు ఆఖరి వారంలో కూడా మీకు అద్భుతమైనటువంటి షేర్ మార్కెట్ అభివృద్ధి ఉంటుంది. ఇందులో సందేహం లేదు. మరి ఏ రాశుల వారికి బాగుంది అంటే కేవలం ఇక్కడ మిథున, ధనుస్సు రాశుల వారికి మాత్రమే షేర్ మార్కెట్ ప్రయోజనకరంగా లేదు. ఒకళ్ళు అడుగుతారు వెంబడే, ఏమండి అందరి రాశులతో పాటుగా ఈ ధనుస్సు రాశి వారు కూడా సాఫ్ట్వేర్ షేర్స్ కానీ ఆటోమొబైల్ షేర్స్ కానీ కొంటే మరి బాగుంటుంది అన్నారు కదా, వారు కొంటే ఏమవుతుంది అంటే వారు కొంటే మంచిదే. కానీ వారు ఏం చేస్తారంటే బుద్ధిపూర్వకంగా ఈ 7 రోజులు అంటే ఎప్పటి నుంచి 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో కొనుగోలు చేసే సమయంలో ఈ ధరలు పడిపోతున్న సమయంలో కొనాలనిపిస్తుంది. ఆ ధరలు పడిపోతున్న సమయంలో కొంటారు. తర్వాత వాళ్ళకి పూర్తిస్థాయి నష్టం వచ్చే అవకాశం. మనం చెప్పినటువంటి వాటిలో కాకుండా కొత్త వాటిల్లో వాళ్ళ యొక్క స్టాక్ బ్రోకర్ అనేవాడు కొత్త వాటిలో పెట్టుబడి పెట్టిస్తారు, నష్టాన్ని పొందుకుంటారు. లేదా తెలియకుండానే నష్టపోయేటువంటి షేర్లు కొంటారు, నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి వారికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల షేర్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వారు అంటే మిథునము, ధనుస్సు రాశుల వారు షేర్ మార్కెట్లో పార్టిసిపేట్ అవ్వకండి, మంచిది కాదు. మిగతా రాశుల వారికి అనుకూలంగా ఉంది. వృషభం, కర్కాటకం, కన్యాతుల, మకర, కుంభరాశుల వారికి అద్భుతం. తప్పకుండా వీరు ఈ యొక్క షేర్ మార్కెట్లో పార్టిసిపేట్ అవ్వండి. 26 నుంచి 30 తేదీ మధ్యలో తప్పకుండా షేర్స్ కొనుగోలు చేయవచ్చును, లాభవంతంగా ఉంటుంది. మేషరాశి వారికి కూడా పర్వాలేదు. ఇక మేషము, తర్వాత సింహము, తర్వాత మీనరాశి వారికి మేషము, సింహము, మీనరాశి వారికి యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కాస్త వెనుక ముందు ఆలోచించి పెద్దవాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకొని, సలహాలు తీసుకొని మీరు ముందడుగు వేస్తే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇది ఈ వారం షేర్ మార్కెట్ సమాచారం. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందో తెలుసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ అఖండ స్థిరలక్ష్మి ప్రాప్తిరస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.